మళ్ళీ అయితే గౌతమ్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మనం దురదృష్టవంతులము. మనకి ఈ పాప దక్కదు అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే ఏంటి మళ్ళీ మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది అనైతే చూస్తూ ఉంటాడు. అవునండి, మనము ఈ పాపని మాలిని ఆకకి ఇచ్చేస్తాను. మన రెండిళ్ళల మధ్య ఉన్న జ్వాలని ఆర్పేస్తాను అనైతే అంటూ ఉంటుంది మళ్ళీ. ఆ మాటలకి గౌతమ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మళ్ళీకి ఎంత చేసినా సరే మాలినికి ఈ పాపనిస్తానంటుంది అనైతే అంటూ ఉంటుంది. అవునండి, మన 2 కుటుంబాల మధ్య జరుగుతున్న జ్వాలని ఆపాలి అంటే ఈ బిడ్డని మాలిని ఆకకి ఇచ్చేయాలి. ఈ పాపని మాలిని ఆకకి ఇచ్చేస్తేనే మన 2 కుటుంబాలు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాయి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే ఒప్పుకోడు. ఇక మళ్ళీ అయితే ఏంటండి నేను చెప్పింది మీరు ఒప్పుకుంటారా, నేను ఆడిన మాటలకి మీకు సమ్మతమేనా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్ అయితే లేదు నేను ఒప్పుకోను అనేది అంటూ ఉంటుంది. ఏంటండి మీరు ఎంత మొండిగా ఉన్నారు అని అంటే, లేదు నా పాపని నాకు ఇవ్వ అని చెప్పేసి మళ్ళీ చేతుల్లో నుంచి అయితే పాపని లాక్కుంటూ ఉంటాడు గౌతమ్. ఇక అరవింద్ మాలిని వాళ్ళందరూ అయితే పాపని వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మళ్ళీ మా గౌతమ్ అయితే పాపను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక లోయ దగ్గర అయితే మళ్ళీ గౌతమ్ పాప కోసం పినుగులాడుతూ ఉంటారు. పాపని ఇచ్చేయండి అని మళ్ళీ అయితే గౌతమ్ని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ అయితే ఇవ్వకుండా లాక్కుంటూ ఉంటారు. అలాగా పాపని లాగే ప్రయత్నంలో మళ్ళీ అయితే అక్కడ లోయలో కాలు జారి పడిపోతూ ఉంటుంది. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు గౌతమ్. మళ్ళీ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మళ్ళీ. ఇక మళ్ళీ అయితే లోయలో పడిపోవడం చూసి షాక్ అవుతూ ఉంటాడు గౌతమ్. ఏం చేయలేక ఏడుస్తూ ఉంటాడు అక్కడ చూస్తూ.